హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వప్న. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా చలో హైదరాబాద్లో చార్మినార్ రీసెంట్గా వెళ్ళాము. ఇంక ఈ వీడియోని అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 24th మే సాటర్డే పడింది కదా, ఆ రోజు అయితే నేను మిన్ను దర్శిత్ అండ్ మా హస్బెండ్ అయితే 6:30కి అట్ హోమ్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాం. చూడండి లొకేషన్. ఇంకా హోమ్ నుంచి అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాము టు చార్మినార్. సో 270 ఏమో చార్జ్ చేశారు, 230 ఆర్ సంథింగ్ 270 గుర్తులేదు, చార్జ్ చేశారు. ఇంకా రీచ్ అయిపోయాము. 1 అవర్ జర్నీ. మధ్యలో మేము స్టార్టింగ్ జర్నీ చేసేటప్పుడే రెయిన్ పడింది అన్నమాట. సో ఈ జర్నీ రెయిన్ కవర్ అయ్యింది. సో ఇంకా చార్మినార్ రీచ్ అయ్యేసరికి అయితే రెయిన్ పెద్దగా ఏం లేదు, చిన్న చిన్న డ్రాప్స్ లా పడుతున్నాయన్నమాట. అసలు చాలా ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ వచ్చాను చార్మినార్కి. 6-7 ఇయర్స్ అయిపోయిందేమో. అప్పుడు 2018లో ఏమో వచ్చాను. సో ఎగ్జైటెడ్ అనమాట. ఇలా మిన్నుతో కలిసి చార్మినార్ వెళ్ళడం సో ఎగ్జైటెడ్ అనమాట. సో చాలా హ్యాపీ. సో చిన్న చిన్న డ్రాప్స్ లా వర్షం పడుతుంది కదా. ఇక్కడ క్యాబ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఈ క్యాబ్ 100 రూపీస్ చార్జ్ చేశారనుకుంటే దర్శిత్కి. జస్ట్ చిన్న లైట్ వెలుగుతుంది దానిపైన ఇట్లా టచ్ చేస్తే. నైట్ టైం వెళ్ళడమే ఎక్కువ. 7:30 7:40 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. సో ఇంకా ఈ వర్షం అండ్ దర్శిని ఎలా మేనేజ్ చేయాలో ఐ డోంట్ నో. సో తను అల్లరి చేస్తాడు 1 అవర్ 1/2 అవర్ తర్వాత ఇంకా చాలా అల్లరి చేసేస్తాడు అనమాట. ఎక్కడికైనా చాలా తక్కువ టైమే స్పెండ్ చేస్తా అని చెప్తాడు ఎప్పుడైనా సరే. ఫ్రెండ్స్, ఈ వర్షంకి అయితే చాలా వరకు స్టాల్స్ అయితే క్లోజ్ చేసేసారు. కవర్స్ అలా పెట్టేసి కప్పేశారు అన్నమాట. సో వర్షం కొంచెం కొంచెం నెమ్మదిగా తగ్గింది అప్పటికే. సో అప్పుడే ఇంకా ఓపెన్ చేస్తున్నారు షాప్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని. సో మేమైతే జీన్స్ వేసేసుకున్నాం. దర్శి నేను అండ్ అందరం కూడా, ఇంకా మిన్ను అందరం జీన్స్ తో వచ్చేసాం. ఇంకా చాలా క్రౌడీగా ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్ లో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అది నైట్ చాలా మంది వచ్చారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారన్నమాట. సో ఇక్కడైతే ఫోటో షూటింగ్ అవుతుంది. మాది మిన్నుది అందరిది. దర్శిత్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, క్యాప్ చూసుకుంటున్నాడు. సో ఇలా ఫోటోలు కొన్ని తీసుకున్నమాట, పిక్స్ అవి. ఇంకా మిన్ను నేను అయితే సేమ్ ఉంటుంది మా ఇద్దరికి టేస్ట్ అయితే. లైక్ స్ట్రీట్ షాపింగ్ కానీ, డ్రెస్ సెన్స్ కానీ, ఏదైనా సరే. సో ఇంకా ఆడవాళ్ళకి అందరికీ పిచ్చి. ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఎన్ని పేర్ ఆఫ్ థింగ్స్ ఉన్నా, మనకి ప్రోడక్ట్స్ ఉన్నా అవి కొనాలి ఇవి కొనాలి, చూసినవన్నీ కొనాలి. అదొక్కటి మన ఆడవాళ్ళకి పిచ్చి. ఇంకా ఇన్ని స్టాల్స్ ఉన్న చార్మినార్ దగ్గర ఏం కొనకుండా వెళ్తామో అది రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటది. స్ట్రీట్ షాపింగ్ బెస్ట్ షాపింగ్ అంటే చార్మినార్ అని చెప్పొచ్చు. సో మేమైతే 7:40కి ఆటో దిగాం కాబట్టి అలా వచ్చేసరికి లోపలికి లైక్ 8 అట్లా అయిపోయింది. ఇంకా 8 to ఏదైనా షాపింగ్ చేయాలన్నా కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. ఎందుకంటే వీ నీడ్ టు కన్సిడర్ దర్శిత్ ఆల్సో, రైట్? సో తన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. సో తను అప్పుడే స్టార్ట్ చేశాడు వెళ్ళిపోదామని ఒక 1 అవర్ తర్వాత. మన సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ సమ్మర్లో గనక రీసెంట్గా మీరు చార్మినార్ వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి ఏ డేట్నో వెళ్ళారనేది. లైక్ చేయండి అండ్ వీడియోని. సో ఇక్కడైతే స్నాక్స్ స్వీట్ కార్న్ అమ్ముతున్నారు, తీసేసుకున్నాం. ఇంకా దర్శిని మా హస్బెండ్ మెన్ను తిన్నాము. సో బయట ఫుడ్ లైక్ చేసే వాళ్ళైతే తినండి, నేనైతే అంత లైక్ చేయను. స్వీట్ కార్న్ ఇలాంటివి అయితే ఫ్యామిలీతో కిడ్స్ తో నైట్ టైం వెళ్ళేటప్పుడు అయితే చాలా టేక్ కేర్ చేసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్త. ఎందుకంటే సో చెయ్యను అస్సలు వదలొద్దు, చేయను పట్టుకొనే ఉండండి హ్యాండ్ని. ఎందుకంటే ఎవరు ఎటు నుంచి తీసేసుకొని వెళ్ళిపోతారో తెలియదు. మనలానే అందరూ తిరుగుతారు కానీ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళో వి కాంట్ ఐడెంటిఫై. ఫ్రెండ్స్ నాకైతే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, మంచి నెక్ సెట్స్, ఇంకా బ్రాస్లెట్స్, క్లిప్స్, ఫేమస్ క్లిప్స్ ఉంటాయి కదా, చార్మినార్ ఫేమస్ కాబట్టి స్టోన్స్ టైప్ ఆఫ్ క్లిప్స్ ఉంటాయి. హెయిర్ ఎవరైనా జడ వేసుకున్న వాళ్ళు క్లిప్ పెట్టుకోవడం అలవాటు ఉండే వాళ్ళు బాగుంటాయి అవి. ఫ్రాక్స్ ఇలాంటివి ఉంటాయి. ఇంకా చాలా షాపింగ్ ఉంది, లోపలికి వెళ్ళాలి, మనం ఓపిక్గా తిరగాలి. కానీ చాలా షాప్స్ ఉంటాయంట చార్మినార్ దగ్గర. సో మేము స్టాల్సే విజిట్ చేసాము, షాప్స్కి వెళ్ళలేదు. ఒకసారి
ఒకసారి చార్మినార్ని చూడండి, కలర్ సెట్టింగ్ పెట్టారన్నమాట, మన ఇండియన్ ఫ్లాగ్ కలరు. దట్ ఈస్ వండర్ అండ్ బ్యూటిఫుల్ మాట. సో నాకు చాలా నచ్చింది. పిక్స్ అయితే భలే వచ్చాయి. సో నైట్ టైం కదా, మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అట్లా డిస్ప్లే అవుతుంటే ఇట్స్ విజిబుల్లీ గో సో ఎలిగెంట్ అండ్ నైస్. ఇంకా మొత్తం వీడియో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కొంచెం మ్యూజిక్ పెడతాను. మిగతావన్నీ మేము షాపింగ్ చేసిన క్లిప్సే ఉంటాయి చూడండి. అండ్ మళ్ళీ లాస్ట్లో నేను చివర్లో వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఇప్పటి వరకు అయితే కంటిన్యూగా ఇంకా వీడియోని చూడండి, మ్యూజిక్ పెడతా. ఫ్రెండ్స్ అప్పటికే 10 అయిపోయింది. సో 10 నుంచి మేము ట్రై చేస్తున్నాం అన్నమాట. 9:40 సంథింగ్ నుంచి. ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, ఇక్కడంట ర్యాపిడోస్ రిటర్న్ బుక్ అవ్వవంట. సో అలా వెయిట్ చేసి బస్సెస్ ఏమైనా అనుకున్నా కొంచెం కష్టం అవుతుందని ఎంత వెయిట్ చేసినా ఏ ర్యాపిడోస్ బుక్ అవ్వలేదు. ఇంకా అక్కడ ఒక అంకులు చెప్పారు, ఇట్లా బుక్ అవ్వవు ఇక్కడ, మీరు మెట్రోకి వెళ్ళిపోండి అని చెప్పి మెట్రో వరకు 100 రూపీస్ ఏమో తీసుకున్నారు. చార్మినార్ నుంచి ఎంజీ బస్ స్టేషన్ మెట్రో వరకు వచ్చేసన్నమాట. ఇక్కడికి ఒక 100 ఏమో తీసుకున్నారు ఆటో వాళ్ళు. సో ఇక్కడ నుంచి ఇంకా 150 రూపీస్ టికెట్స్ అయ్యాయి. ఈచ్ పర్సన్ 50 రూపీస్ ఏమో టు కూకట్పల్లికి. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ అయిపోతుంది అన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. వ్లాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చార్మినార్ని విజిట్ చేయడం విత్ మిన్ను, దర్శిత్. ఫస్ట్ టైం దర్శిత్ విజిట్ చేశాడు. సో ఇలా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా మెట్రోలో 1 అవర్ కూడా పట్టలేదు, మహా అయితే ½ అన్ అవర్. సో మేము రీచ్ అయిపోయాం మా స్టేషన్కి. సో ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి, అప్పుడు 11 o'clock అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.